రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు మేడం మీనాక్షి నటరాజన్కి అప్పగించినప్పుడు చాలా స్ట్రిక్ట్గా సింపుల్గా ఉన్నారు. ఇన్ఛార్జి అంటే ఇలా ఉండాలి అనే చర్చ నడిచింది. కానీ సమయం గడిచే కొద్దీ ఇన్ఛార్జిపై నేతల్లో కార్యకర్తల్లో నమ్మకం తగ్గుతూ వస్తోంది. మేడం చెప్పేటప్పుడు చాలా సీరియస్గా మరియు సిన్సియర్గా చెప్తున్నారు. కానీ ఆ అంశం అమల్లోకి వచ్చేసరికి ఇన్ఛార్జి చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఇన్ఛార్జిపై పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? రాహుల్ గాంధీ దూత పట్ల నమ్మకం తగ్గటానికి కారణాలేంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రానికి ఏఐసీసీ నుండి ఒక ఇన్ఛార్జిని నియమిస్తుంటుంది. ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏముంటాయంటే, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి హైకమాండ్కి చెప్పి పదవులు ఇప్పించడం, ఏఐసీసీ ఆదేశాలను పాటిస్తూ ఇచ్చిన కార్యక్రమాలను ఆ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు హైకమాండ్కి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ ఇవ్వడం వంటివి చేస్తూ ఉండాలి. ఈ ఇన్ఛార్జీలుగా హైకమాండ్ తమ నమ్మకస్తులనే ఎక్కువగా నియమిస్తుంటుంది. రాష్ట్ర ఇన్ఛార్జీలకి పార్టీలో చాలా మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకని అనుకుంటున్నారా? మన తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. ఈమెకు రాహుల్ గాంధీ టీం మెంబర్ అన్న పేరుంది. ఇంతేకాదు, హైకమాండ్కి పార్టీకి చాలా లాయలిస్ట్ అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటారు. మీనాక్షి నటరాజన్ని ఇన్ఛార్జ్గా నియమించినప్పుడు ఇదే టాక్ నడిచింది. ఫుల్ స్ట్రిక్ట్, ఎవరి మాట వినదు, పార్టీ బలోపేతం, పార్టీ కోసం కష్టపడిన వారిని ఐడెంటిఫై చేయడం, ఏఐసీసీ ఇచ్చిన లైన్ దాటకుండా పనిచేయడం, ఇది మాత్రమే చేస్తారంటూ చర్చ నడిచింది. ఈ సమయంలో పార్టీలోని క్యాడర్, సెకండ్ గ్రేడ్ నేతలు మా సమస్యలు చెప్పుకోవడానికి మంచి ఇన్ఛార్జ్ వచ్చింది అని ఆనందపడ్డారు. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిందని వాపోతున్నారందరూ. ఇన్ఛార్జ్గా మీనాక్షి బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అధికారిక భవనాల్లో సమావేశాలు పెడతామని అన్నారు. కానీ కంచెగచ్చెబోలి భూముల విషయంలో సెక్రటేరియట్లో సమావేశం నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్నారు. అది ఓకే. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ మారి వచ్చిన వారికి అప్పుడే కాంగ్రెస్ పరంగా ప్రభుత్వ, పార్టీ పదవులు ఉండవని, 5 ఏళ్లు కష్టపడాలని, అప్పుడే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా విజయశాంతికి పార్టీ అవకాశం ఇచ్చింది. 2018 ఎన్నికల తరువాత విజయశాంతి బీజేపీకి వెళ్లి 2023 ఎన్నికల కంటే ముందు హస్తం పార్టీలోకి వచ్చారు. ఇక్కడ మీనాక్షి చెప్పినట్లు జరగలేదు. అలాగే పార్టీ నియామకంలో కూడా అదే జరిగింది. పార్టీ మారి వచ్చిన వారికి, పదవి ఉన్న వారికి ఇంకో పదవి ఉండదని అన్నారు. కానీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పదవుల్లో అలాంటి వారికి అవకాశం కల్పించారు. ఇక రీసెంట్గా జిల్లా అధ్యక్షుల విషయంలోనూ ఇన్ఛార్జ్గా మీనాక్షి ఏం చెప్పారంటే, డీసీసీల ఎంపిక విషయంలో ఏఐసీసీ అబ్జర్వర్లు చూసుకుంటారు. కంటిన్యూగా 5 ఏళ్లు డీసీసీలుగా ఉన్నవారికి నామినేటెడ్ పదవులు అంటే 2 పదవులు ఒక్కరికే రావని, బంధువులకి అవకాశం ఉండదని, పార్టీలోకి ఎవరైనా వస్తే డీసీసీ ఆదేశిస్తే 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికే డీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం ఉంటుందన్న రూల్స్ని ఫ్రేమ్ చేశారు. కానీ తీరా లిస్ట్ వచ్చాక చూస్తే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆత్రం సుగుణకి డీసీసీ ప్రెసిడెంట్గా, సిద్దిపేట జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి బిడ్డ ఆంక్షారెడ్డికి డీసీసీ పదవి కట్టబెట్టారు. పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్షులుగా అవకాశం కల్పించడంతో పాటు జిల్లాపై పూర్తి అనుభవం, పట్టులేని వారికి కొందరికి పదవులు ఇచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ మాత్రం దానికి రూల్స్ ఎందుకు? ఏఐసీసీ అబ్జర్వర్ల పేరుతో కసరత్తు ఎందుకన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మేడం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా, ఎంత గట్టిగా చెప్పినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయని, సామాన్య కార్యకర్తలకు సమయం ఇవ్వడం, వారి బాధలు వినడంలోనూ 100% టైం కేటాయించడం లేదన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలా నేతల్లో, కార్యకర్తల్లో రోజురోజుకి మేడం పైన, మేడం చెబుతున్న మాటలపైన నమ్మకం తగ్గుతోందట. మరి పార్టీ, ప్రభుత్వం ప్రెషర్ ఇన్ఛార్జ్పై కూడా ఉందా? లేదా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేడం ఏం జరిగినా లైట్ తీసుకుంటున్నారా అన్నది అంతుపట్టడం లేదని పార్టీ వర్గాలు సతమతమవుతున్నాయి.